జనరల్గా చాలా మంది ఇప్పుడు ఫార్మ్స్ స్టార్ట్ చేసే వాళ్ళు లేదా ఆల్రెడీ ఫార్మ్స్ లో ఉన్న వాళ్ళు బ్రీడర్ లో క్వాలిటీస్ ఏం చూడాలి, బ్రీడర్ కొనుక్కునేటప్పుడు ఏం క్వాలిటీస్ ఉండాలి అని చెప్పి చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. సో ఈ రోజు ఈ వీడియోలో మనం బ్రీడర్ కు ఉండాల్సిన లక్షణాలు ఏంటనేది మనం చూద్దాం. అలాగే నేను చెప్పి వాటిలో ఇంకా ఏమైనా మిస్ అయితే మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి. మన వీడియో చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు జటాయ్ ఫార్మ్స్. సో ఈ రోజు వీడియోలో మనం బ్రీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటనేది మనం చూద్దాం. బ్రీడర్ సెలెక్ట్ చేయడానికి చాలా మందికి ఫార్మ్ స్టార్ట్ చేసిన సంవత్సరం 2 సంవత్సరాల వరకు కూడా చాలా మందికి ఒక ఐడియా ఉండదు. అంటే బ్రీడర్ క్వాలిటీస్ ఎలా తెలుసుకోవాలి, ఏ క్వాలిటీని బట్టి బ్రీడింగ్ కి పుంజుని సెలెక్ట్ చేయాలి, అంటే వాళ్ళ ఫామ్ లో వచ్చిన పుంజునైనా కానీ లేకపోతే వేరే ఫామ్ దగ్గర నుంచి మనం కొనుక్కున్నప్పుడైనా కానీ మనం వెళ్తాం, చాలా పుంజుని సెలెక్ట్ చేసుకుంటాం, కానీ ఏది బ్రీడింగ్ కి వాడాలి ఏది ఫైటింగ్ కి వాడాలి అనేది వాళ్ళకి చాలా వరకు తెలియదు. అన్ని క్వాలిటీస్ ఉండేలా చూసుకుని ఖచ్చితంగా బ్రీడింగ్ కి వెయ్యాలి అనేది నాకు తెలిసినంత వరకు చాలా కష్టం. ఎందుకంటే అన్ని క్వాలిటీస్ ఉన్న బ్రీడర్ అంత ఈజీగా దొరికినా చాలా కాస్ట్ ఉంటుంది అనమాట. సో దానికని జనరల్గా నేనైతే ఫస్ట్ ఫైట్ చూస్తాను. ఫైట్ చూసి ఫైట్, షఫలింగ్, వైబ్రేషన్, అంటే ఎంత ఫాస్ట్గా తంతుంది, ఎంత వైబ్రేట్ ఎంత ఫాస్ట్గా తంతుంది, అలాగే ఎంత తెలివిగా తంతుంది అనేది మనం చూసుకుని నేను బ్రీడింగ్కి వేసుకుంటాను అనమాట. సో ఈ పుంజిని నేను బ్రీడింగ్కి షఫ్లింగ్ అది చూసుకుని వేసుకోవడం జరిగింది, అంటే ఫైట్ అది చూసి వేసుకోవడం జరిగింది. అలాగే అది కాక ఈ పుంజులో బ్రీడర్కి ఉండాల్సిన లక్షణాలు కూడా ఉన్నాయి. సో అందులో ఫస్ట్ ఏది చూస్తారంటే బ్రీడర్కి ఉండాల్సిన లక్షణాలు మెట్టతోక చూస్తారు. సో దీనికి పర్లేదు, మెట్టతోక అయితే ఉంది, కానీ మరీ అంత మెట్ట కాదు. సో దానికోసమని నేను ఏం చేస్తానంటే నేను వేసుకునే పెట్టలకి మెట్టతోక ఉండేలా చూసుకుంటాను అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే నేను వేసుకునే పెట్టలో చాలా వరకు మెట్టతోకలు ఉన్న పెట్టలనే నేను బ్రీడింగ్కి వేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నా బ్రీడర్కి మెట్టతోక కొద్దిగా ఉంది కాబట్టి నాకు వచ్చే అవుట్పుట్స్లో మెట్టతోక ఉన్నట్లు నేను పెట్టలను వేసుకుంటే సో అది లక్షణం ఇందులో కలిసే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఆ ఉద్దేశంతో మెట్టతోక ఉన్న పెట్టలని నేను ఈ బ్రీడర్కి వేసుకుంటాను. అలాగే నెక్స్ట్ క్వాలిటీ వచ్చి రెక్క పొడుగు. సో బ్రీడింగ్ సెలెక్ట్ చేసే వాటిలో ఎప్పుడైనా కానీ మనకి రెక్క ఆ ఫ్రంట్ నుంచి స్టార్ట్ అయ్యి బ్యాక్ తోక వరకు కూడా బాగా రావాలన్నమాట. సో దీనికి కూడా మ్యాక్సిమం రెక్క పొడుగు ఉంటుంది దీనికి కూడా. సో అలాగే మీరు ఇంకోటి చూసుకుంటే ఈ నడుము, అంటే నెక్క కింద భాగం నడుము అంటాం కదా మనం, ఆ నడుము బార్ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు అక్కడ ఆ నెక్క కింద ఉండే ఈ రెక్కల దగ్గర ఉండే ఏరియా దాన్ని నడుము అంటాం మనం, అది బార్ ఉండాలి. ఈ షోల్డర్ది మనకి విడ్త్ ఎక్కువ ఉండాలి. అలాగే ఇంకోటి చెప్పేది ఏంటంటే జనరల్గా ఈ వాటం, అంటే ఫేస్ లుక్ వచ్చి గంభీరంగా కనబడాలని చెప్పి అంటారు. సో ఇది ఖచ్చితంగా మీకు ఇది చూస్తే అది చూడండి ఎలా చూస్తుందో. సో దీనికి ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఈ పుంజులో ఉంటాయి. అలాగే కొంతమంది చాలా వరకు కూడా ఈ కాళ్ళు మధ్య వేలు పొడుగ్గా ఉండాలని చెప్పి అంటారు. అలాగే కాళ్ళకు వచ్చిన స్కేల్స్ వాటిని కూడా చాలా మంది చూస్తారు. స్కేల్స్ కూడా మనకి ఎలా పడితే అలా ఉండకుండా, అంటే ఈ స్కేల్స్ మనం చూస్తున్నాం కదా, ఈ స్కేల్స్ మనకి ఒక ఆర్డర్లో ఉండాలని చెప్పి అనుకుంటారు. సో అది అంతవరకు కరెక్ట్ నాకు తెలీదు. నేను జనరల్గా ఎక్కువ కాళ్ళలో చూసేది ఏంటంటే కాళ్ళ మధ్య వేలు పొడుగ్గా ఉండే విధంగా చూసుకుంటారు అనమాట. అంటే కొన్ని వాటికి వేళ్ళు షార్ట్గా ఉండి అంటే పొడుగ్గా లేకుండా షార్ట్గా ఉంటాయి. అలాంటిది మధ్య వేలు బాగా పొడుగ్గా ఉండేలా చూసుకుంటారు కొంతమంది, అది బ్రీడర్లో ఒక లక్షణం అని చెప్పి అంటారు. సో దీనికి కూడా పొడుగ్గానే ఉంది. సో ఇవి ఓవరాల్గా బ్రీడర్ విషయంలో తీసుకోవాల్సిన, అంటే నేను చూసేవి జనరల్గా నాకు తెలిసిన విషయాలు బ్రీడర్ విషయంలో. సో అలాగే మీకు బ్రీడర్ విషయంలో తెలిసే క్వాలిటీస్ మీకు ఏమైనా ఉంటే అవి ఏంటి అనేది మీరు కామెంట్స్లో చెప్పండి. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఈ క్వాలిటీస్ అనేవి ఖచ్చితంగా బ్రీడర్లోనే ఉండాలా, లేదా ఈ క్వాలిటీస్ అంటే ఇప్పుడు మెట్టతోక ఇక్కడ ఫుల్ నాకు పక్క మెట్టతోక కాదు కానీ మెట్టతోక ఇది. సో ఇలా పక్కగా ఫుల్గా మెట్టతోక ఇవన్నీ క్వాలిటీస్ ఉంటేనే మనం బ్రీడింగ్ వేసుకోవాలా, లేదా అటువంటి పుంజులో లేకపోయినా పెట్టలో మెట్టతోక ఉన్నాయి మనం వేసుకుని అలాగా ఈ రెండిట్లు క్వాలిటీస్ని మనం మిక్స్ చేసుకుంటాం బెటర్ అనేది మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఇవి బ్రీడర్లో ఉండాల్సిన క్వాలిటీస్. నేను ఈ పుంజుని క్వాలిటీసే కాకుండా ఫైట్ బట్టి కూడా చూసుకుని వేసుకున్నాను అనమాట. దీని ఫైట్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో దానికోసమే నేను ముందు ఫైట్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ తర్వాత క్వాలిటీస్ చూసుకుంటాను. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా ఒక నమ్మకం ఏంటంటే ఆ క్వాలిటీస్ అనేవి మనం పెట్టలో తెచ్చుకోవచ్చు అని చెప్పేసి, పుంజులో మిస్ అయ్యే కొన్ని క్వాలిటీస్ పెట్టలో చూసుకుని వేసుకుంటే మనకి ఆ క్వాలిటీస్ మనకు వచ్చే అవుట్పుట్లో కలుస్తాయని నాకు ఒక నమ్మకం. సో దాన్ని బట్టి నేను అలా వేసుకుంటాను అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా
డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఫార్మ్స్ ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మన జటాయు ఫార్మ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.